చక్కటి అంశాన్ని గురించి మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే మనకు తెలుసు దైవ వాక్యము అనేటటువంటిది మన ఆత్మీయ ఎదుగుదలకు ఎంతో అవసరమైనటువంటిది. దయచేసి ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టేసింది. ఒక్క ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వీళ్ళు ఫోన్ చేస్తే తప్ప ఇంకెవరు ఎత్తొద్దు. ఓకేనా? రైట్. ఎందుకంటే వాళ్ళు పరిపాలకులు, వాళ్ళు ఏదైనా అవసరం ఉంటే కానీ మీకు కాల్ చేయరు. కాబట్టి అలాంటి ఫోన్లు లిఫ్ట్ చేయండి. ఒకవేళ అలా లేదు, మాకు చేయరు వాళ్ళు అనుకుంటే మీరు దయచేసి వాటిని సైలెంట్ మోడ్లో పెట్టేసేయండి. ఓకేనా? దేవుని సముఖంలోకి వచ్చి మనం కూడా సైలెంట్గా ఉండాలి. మన ఫోన్లు మోగకూడదు. ఓకేనా? మనలను బట్టి దేవునికి సంతోషమా సంతాపమా అనే సంగతి ఇప్పుడు మనం ఆలోచన చేయబోతున్నాం. మనలను బట్టి అని అంటే ఎవరిని బట్టి చెప్పండి. ఏంటి అది? రైట్. అంటే మన పాయింట్ అదనమాట. అంటే ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైందో లేదని మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మనలను బట్టి అని అంటే బాప్తిస్మం తీసుకున్న వారిని బట్టి తండ్రి అయినటువంటి దేవునికి సంతోషమా సంతాపమా? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళని ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాము? ఈరోజు తరగతి అదే కాబట్టి. అంటే ఈరోజు వారి కుటుంబాన్ని బట్టి మనం ఈ సంగతిని ఆలోచించడానికి తండ్రి అయినటువంటి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. అలాగని వారు మాత్రమే బాప్తిస్మం పొందిన వాళ్ళ, వాళ్ళు మాత్రమే బాప్తిస్మం పొందిన వాళ్ళ, మనం అందరం కూడా పొందిన వాళ్ళం కాదా? మనం అందరం పొందినటువంటి డేట్ వేరేగా ఉండొచ్చేమో, కానీ మొత్తానికి పొందాం. అంతేనా? మొత్తానికి బాప్తిజం పొందినటువంటి మన జీవితాల్లో కూడా ఇప్పుడు దేవునికి సంతోషాన్ని కలిగిస్తున్నామా, లేకపోతే సంతాపమే మిగిలిస్తున్నామా? నా పాయింట్ అర్థమైంది కదా? కాబట్టి ఇక్కడ మనం చాలా చక్కగా మనం ఆలోచన చేయాలి. ఈ యొక్క విషయాన్ని ఇవ్వబడినటువంటి సమయంలో నేను పూర్తి చేస్తాను. ఎందుకంటే చాలామంది ఆన్లైన్లో కూడా మనకి వస్తున్నారు, ఆయా గ్రూపుల నుంచి కూడా. నిజంగా దేవుణ్ణి మహింపరచడం అని అంటే, ఈ లోకంలోకి వచ్చిన తర్వాత దేవుణ్ణి మహింపరచడం అని అంటే దేవుణ్ణి సంతోషపెట్టడం. బాగా అర్థం చేసుకోండి. దేవుణ్ణి సంతోషపరచండి. ఎందుకనంటే జగత్తు పునాది వేయబడకముందే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. అంతేనా? మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఏర్పరచుకున్నాడు అన్న సంగతి మనకు బాగా తెలుసు. సో జగత్తు పునాది నుంచి మనల్ని ముందుగానే తండ్రి అయినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని బట్టి ఇప్పుడు మన జీవితాల్లో ఆయన ఏం కోరుకుంటున్నాడు అని అంటే, మన పట్ల సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు ఆయన, తండ్రి అయినటువంటిది. ఎందుకనంటే జగత్ పునాది వేయబడక ముందే మనం నిర్ణయించబడ్డాము. ఒకటి, భౌతిక సంబంధమైనటువంటి జన్మ ద్వారా ఈ లోకంలోకి ప్రవేశించాం. ఓకేనా? ఈ లోకంలోకి ప్రవేశించిన తర్వాత నేను చెప్పేది, ఒకప్పుడు లేనటువంటి ఈ బాప్తిస్మం, ఒకప్పుడు లేనటువంటి ఈ తిరిగి జన్మించడం అనేటటువంటి కార్యక్రమము యేసుక్రీస్తుల వారు లోకంలోకి వచ్చిన ముందటి దినాల్లో ఈ కార్యక్రమం మొదలైందన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి భౌతికంగా జన్మించినటువంటి ప్రతి మనుషుడు కూడా ఇదే ఆలోచనను మనం ఆలోచన చేయాలి. అలాగే ఆత్మ సంబంధంగా జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ఆలోచనను మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసేటటువంటిది, జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు, అందరినీ ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా జగత్ పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు అలా ఏర్పరచుకున్నాడు అని అంటే, పరలోక సంబంధమైనటువంటి క్రియలను భూమి మీద నా బిడ్డలు జరిగించాలి. ఒకే ఒక కాన్సెప్ట్ దేవుంది. పరలోక సంబంధమైనటువంటి క్రియలు భూమి మీద నా పిల్లలు జరిగించాలన్నది దేవుని యొక్క కోరిక. అందుకనే కదా మనము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్న సంగతి మనకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి ఏ కార్యక్రమాలు చేస్తే తండ్రి అయినటువంటి దేవుని యొక్క కోరిక నెరవేరుతుంది? పరలోక సంబంధమైనటువంటి ప్రతి పనిని అతడు భూమి మీద జరిగిస్తే ఆ జరిగిస్తున్నటువంటి విధానాన్ని చూసినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మన పట్ల ఆనందాన్ని కలిగి ఉంటాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఇటు భౌతికంగా జన్మింపజేసిన, అలాగే ఆత్మ సంబంధంగా జన్మింపజేసింది దేనికని అంటే తనకి సంతోషాన్ని కలిగించడానికి.
మనమందరము కలిసి సంతోషాన్ని కలిగించడానికే దేవుడు మనలను ఈ భూమి మీదకు పంపించాడు. ఒకటి భౌతిక సంబంధమైన జన్మ ద్వారా పంపించాడు. భౌతిక సంబంధమైన జన్మ లేకపోతే ఆత్మ సంబంధమైన జన్మ లేదు. కాబట్టి ఆత్మ సంబంధమైన జన్మ మనకు ఉండాలని అంటే దానికంటే ముందుగా ఏ జన్మ ఉండాలి? భౌతిక సంబంధమైనటువంటి జన్మ ఉండి తీరాలి. కాబట్టి ఇప్పుడు భౌతిక సంబంధమైనటువంటి జన్మ పొందిన తర్వాతనే ఆత్మ సంబంధమైనటువంటి జన్మను గురించి మనకు తెలుసు. నీకోదేమో అనేటటువంటి పరిసయుడు రాత్రి వేళ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు, పరలోక రాజ్యానికి ప్రవేశించాలి అనేటటువంటి మాటల్లో వారికి జరిగినటువంటి డిస్కషన్లో ఒక మనుష్యుడు మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా తిరిగి జన్మిస్తాడు అనేటటువంటి ప్రశ్న, ఇవన్నీ మనకు తెలుసు కదా. ఓకే, రైట్. అలాంటిది కాదు ఈ జన్మ అని యేసుప్రభుల వారు కూడా చెప్పాడు. ఆత్మ మూలంగాను నీటి మూలంగాను తిరిగి జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలోకి వాడు వెళ్ళడు అనేటటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అన్న దానికి భౌతికంగా మనము తిరిగి జన్మించేటటువంటి ఒక కార్యక్రమాన్ని మనం కలిగి ఉన్నాం. నిజంగా చెప్పాలంటే తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి మనిషిని ఈ లోకంలోకి పంపించిన తర్వాత ఈ లోకంలో మనల్ని పెట్టి మనం సంతోషంగా ఉండడానికి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. నా పాయింట్ అర్థమవుతుందా? ఈ లోకంలోకి పంపించిన తర్వాత మనలను సంతోష పెట్టడానికి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఎన్ని కార్యక్రమాలు చేశాడు? అసలు నిజంగా మనుషులమైనటువంటి మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం చెప్పండి? ఎప్పుడు సంతోషంగా ఉంటామంటే దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి ఈవిని మనం అనుభవిస్తున్న కొలది. ఉదాహరణకి ఇప్పుడు మనకు ఆకలేసింది అనుకోండి, ఆకలేసినప్పుడు ఓ మంచి భోజనం చేసిన తర్వాత అబ్బా భోజనం భలే ఉందండి అన్న ఆనందం వస్తుంది నీకు. భోజనం చేసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది, చాలా కడుపు నిండా తిన్నాను నేను అని దాన్ని ఆస్వాదిస్తూ తింటావే. మనకు తెలుసు కదా, ఎముకలు తినేటప్పుడు అందులో ఉన్న మూలుగులు తినేటప్పుడు మీ ఫీలింగ్ ఉంటుంది. పక్క పిన్నిస్ తీసుకో, లేకపోతే ఆ ప్లేట్కి గట్ట కొట్టి మరి దాంట్లో ఉన్నది లాగి అబ్బా అనుకుంటావే. ఈ ఆనందం ఎక్కడదనుకుంటున్నావు? దేవుడిచ్చినటువంటి ఆనందమే కదా, దేవుడిచ్చినటువంటి ఆనందం. ఇంకా మనం ఆలోచన చేస్తే బాగా మనకి దప్పికేసినప్పుడు కూడా ఎవరైనా మనకి ఒక చల్లటి నీళ్ళు కానీ ఇచ్చారనుకోండి, ఒక చల్లటి నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ నీళ్లను నువ్వు ఆస్వాదిస్తా తాగుతావే. ఆ తాగేటటువంటి ఆ నీళ్లు నీకు ఎంత ఆనందాన్ని ఇస్తాయి నీకు అర్థమవుతుందా? ఎంత ఆనందాన్ని ఇస్తాయి నీకు తెలుసు కదా. అంటే దాన్ని ఆస్వాదిస్తూ తాగ, అంటే ఇప్పుడు తాగేటటువంటి నీళ్లను కూడా మనం ఏం చేస్తామంటే ఆస్వాదిస్తూ ఆనందిస్తూ సంతోషిస్తామా? అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆహారాన్ని ఇచ్చి మనల్ని సంతోష పెడుతున్నాడు, త్రాగడానికి నీళ్ళు ఇచ్చి కూడా మనల్ని సంతోషిస్తున్నాడు. అంటే త్రాగడానికి నీళ్ళు ఇచ్చి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే చాలా సంతోషంగా ఉండడానికి దేవుడు అద్భుతమైనటువంటి క్రియలను మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. చల్లటి గాలినిచ్చినప్పుడు కూడా అబ్బా ఎంత ప్రశాంతంగా అంటావా లేదా? పైడి గాలి భలే ఉందంటావే. అంటే గాలినిచ్చి కూడా నీకు ఏం జరుగుతుందని అంటే ఆ గాలినిచ్చినప్పుడు కూడా నువ్వు చాలా దాన్ని ఆస్వాదిస్తావే. అలా ఆస్వాదించినప్పుడు చాలా చక్కగా దాన్ని నువ్వు అనుభవిస్తావు. చూసావు ఆ అనుభవం బా అని అంటావా? కాదు, చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది అనేటటువంటి విషయాన్ని. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసేటటువంటిది చాలాసార్లు కూడా మనం చూడండి, అద్దం ముందు నిలబడుకున్నప్పుడు మన ముఖాలు చూసుకున్నప్పుడు కోర్స్ అది నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా అది చూసినప్పుడు కూడా అబ్బా నీకంటే అందగాడు ఆంధ్రాలో, ఇదేనా ఫీలింగ్? ఇలాగనే ఉంటుంది. అంటే నీకంటే అందగాడు ఇంకా ఈ ఆంధ్రాలో ఉండడు అన్నట్టుగా ఉంటుంది. అంటే నీ దేహాన్ని బట్టి కూడా నువ్వేం చేస్తుంటావు? ఆనందిస్తూ ఉంటావు అన్న, అంటే మురిసిపోతూ ఉంటామన్న సంగతి కూడా మనకు తెలుసు. నిజంగా ఇంకా మనకి ఆనందాన్ని ఇవ్వడానికి యవ్వనస్తులైనటువంటి బిడ్డలు మీరు ఆలోచన చేయండి. ఇప్పటికీ చాలామంది పెళ్లి కూడా చేసుకోకుండా ఉంటారు. యవ్వనస్తులైనటువంటి బిడ్డలు, పెళ్లికి ఎదిగినటువంటి బిడ్డలు వారి కాలాలలో వారికి వివాహం జరగకపోవట తల్లిదండ్రులు చూసినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డల విషయంలో బాధపడుతుంటారు. ఎందుకు బాధపడతారంటే ఇంకా నా బిడ్డకి వివాహం కాలేదు, నేను ఎక్కువ రోజులు బతకపోను, కానీ నా బిడ్డలకు ఎవరైనా తోడుంటే బాగుండు అన్న. అలా తోడు దొరికినప్పుడు కూడా ఎంత బాగా ఆనందిస్తాం కదా, ఎంత బాగా. అంటే దేవుడు భార్యని ఇచ్చినప్పుడు ఆనందం అనేటటువంటిది కూడా మరోలాగుంటుంది. దేవుడు భర్తనిచ్చినప్పుడు కూడా ఆనందం అనేటటువంటిది మరొకలాగుంటుంది. అంటే ఆనందాన్ని ఇవ్వడానికి దేవుడు నీకు భార్యనిచ్చాడు, ఆనందాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు నీకు భర్తను ఇచ్చాడు అన్న సంగతి.
మరి భార్యాభర్తలు అయిపోయిన తర్వాత మరి దేన్ని ఇస్తే సంతోషపడతారు? సమాధానమా? పిల్లల్ని ఇస్తే సంతోషపడతారు కదా. ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు వివాహం అయిన తర్వాత ఆ కుటుంబంలో కావలసినటువంటి పిల్లలను దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు ఆ పిల్లల్ని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు నీ కుటుంబంలో చేసినటువంటి లేకపోతే అనుగ్రహించినటువంటి ఆనందం ఉంటుందే, అది నిజంగా దాన్ని అమేజింగ్ అంటారు. అమేజింగ్ ఉంటుందని నేను ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలు లేని కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఒకసారి మీరు ఆలోచన చేయండి. పిల్లలు లేని కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు ఆలోచన చేయండి. పిల్లలున్న కుటుంబం దగ్గరికి మీరు ఆలోచన, అప్పుడు ఈ వేరియేషన్ మీకు బాగా అర్థమవుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సంతోషం అనేటటువంటి దాని గురించి మాట్లాడుతున్నాను. అంటే దేవుడు ఎన్నిచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? సంతోషించడానికి దేవుడు ఎన్నో సంగతులు మన మీద ఆయన ప్రయోగిస్తున్నాడు. నా బిడ్డలు ఎలాగుండాలంటే సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ముసలి వాళ్ళు చూడండి, అప్పటికి ఆయన భార్య చనిపోయి ఉంటుంది. ఏం తాత పెళ్లి చేసుకుంటావా అని అంటే ముసి నవ్వులు నవ్వుతాడు. ఎందుకు? ఈ వయసులో నాకు ఎవడిస్తారు అంటాడా? అంటే ఇస్తే చేసుకోవాలి అన్న ఆనందం ఉంది, ఆయన ఊహల్లోకి వెళ్ళిపోతుంటాడు మళ్ళా. అంటే ఇలా చేయడానికి కూడా దేవుడు, అంటే చెప్తున్నాను, అంటే భార్యను అనుగ్రహించడం కూడా ఇంత ఆనందం అంటే, అవును, నాకెవరిస్తారు అని ముసిముసిలో నవ్వుతున్నటువంటి ఆ ముసిలోడి సంగతిని కూడా మనం ఆలోచన చేస్తే చాలా చక్కగా ఆనందపడతా ఉంటాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నవ్వుతో నాకెవరిస్తారా అని. గర్భఫలాన్ని ఇచ్చి నిజంగా ఆ తల్లిదండ్రులుగా మిమ్మల్ని పరుస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఇచ్చినటువంటివి అన్నీ అంటే కాదు, చాలానే దేవుడిచ్చేస్తున్నాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు మన జీవితంలో దేవుడు ఎన్నిటినో ఇచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? అంతేనా? ఇది వాస్తవమేనా? ఏమన్నా ఏమి ఇవ్వకుండా మమ్మల్ని బాధ పెడతా ఉన్నాడు దేవుడు. నిద్రలేసిన దగ్గర నుంచి మాకు బాధ అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. ఏం లేదు కదా. అంటే దేవుడు ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని సంతోషపరచడానికే ఇష్టపడుతున్నాడు. సరే, ఇప్పటి వరకు మన వయసుని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక ఎంతో కాలం బతకబోమన్న సంగతి మనకు తెలుసు. ఇన్ని చేసినటువంటి దేవుడు, అంటే దేవుని నమ్మి ఎంతకాలం అయింది, అయిపోతూ ఉంది. ఇక మిగిలినటువంటి ఈ కొద్ది కాలంలో మనం చేయవలసిన కార్యక్రమం ఏదైనా ఉందంటే, మళ్ళా మనం తిరిగి దేవుణ్ణి సంతోష పెట్టవలసినటువంటి వారమై ఉన్నాము, సంతోషపరచవలసినటువంటి వారమే. ఎందుకంటే కొద్ది కాలమే కదా ఉండేది. ఈ కొద్ది కాలంలో దేవుణ్ణి మనం ఆనందపరచలేమా? ఇంతకాలం దేవుడు మనల్ని ఆనందపరిచినటువంటి ఆ రీతిని మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం ఆనందపరచలేమా? ఇక సమయం ఎంతో లేదు కదా. కాబట్టి ఎన్నిటినో ఇచ్చి దేవుడు మన ఆనందాన్ని చూసినప్పుడు ఇక ఎంతో కాలం బతకబోమన్న సంగతి మనకు అర్థమైన తర్వాత కూడా ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం ఆనందపరచలేమా? ఇప్పుడు మనం ఆలోచించి, మనల్ని బట్టి ఎవరైనా సంతోషిస్తున్నారా? మనల్ని బట్టి అంటే మనల్ని బట్టి ఎవరైనా సంతోషిస్తున్నారా అని అంటే, నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, మనం పుట్టినందుకు మనల్ని బట్టి ఎవరైనా సంతోషిస్తున్నారంటే అది మన తల్లిదండ్రులే. మన తల్లిదండ్రులే మనల్ని పుట్టి, మన పుట్టుక కొరకు కారణమైనటువంటి దేవుణ్ణి ఎవరైనా సంతోషపెట్టడానికి ఇష్టపడుతున్నారా? మన పుట్టుకకు కారణమైన దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? అసలు ఆ దేవుడే లేడనే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడే లేడనే వాడు కూడా ఇప్పుడు దేవుణ్ణి సంతోషపరచడం ఎలా సాధ్యమవుతుంది వానికి? దేవుడు లేడు, ఏమి లేడు, నువ్వు బావా, మళ్ళీ ఆయనకు ఒక సంతోషాన్ని ఇవ్వాలంటే నేను అన్నట్టుగా మాట్లాడతారా? అలానే మాట్లాడతారు. ఈ లోకంలో నిజంగా ఎవరిని మనం సంతోష పెట్టకపోయినా కూడా దేవుణ్ణి మాత్రం మనం ఏం చేయాలండి? ఖచ్చితంగా పెట్టాలి. దేవుని మాత్రం నిజంగా మనందరిని బట్టి దేవుణ్ణి సంతోషపరచాలనేటటువంటి దాన్ని మనసులో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ లోకంలో నువ్వు ఎవరిని పెట్టకపోయినా పర్లేదు, కానీ ఎవరిని సంతోషపెట్టాలి? ఈ జన్మను మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవుని మనం ఏం చేయాలి? సంతోషపెట్టాలి. ఎందుకంటే తన సంతోషం కోసమే దేవుడు మనల్ని లోకానికి పంపించాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన సంతోషపడాలి అనేటటువంటి ఆ ఒకే ఒక కారణాన్ని బట్టి భూమి మీద మనకు అవకాశం ఇచ్చాడు. ఒకే ఒక కారణం అండి, నా బిడ్డల పట్ల నేను ఆనందంగా ఉండాలి, నేను సంతోషపడుతూ ఉండాలి, నా బిడ్డల పట్ల నేను సంతోషపడుతూ ఉండాలి అనేటటువంటి ఈ ఆలోచన. అంటే తన సంతోషం కోసమే నిన్ను నన్ను కలుగజేశాడని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ప్రతి బర్త్డే కూడా మనకు కావాల్సింది ఏంటంటే, అటు భౌతిక సంబంధమైన బర్త్డే తీసుకో,
ఇటు ఆత్మ సంబంధమైనటువంటి తిరిగి జన్మించిన బర్త్డేని తీసుకో. ఈ రెండిట్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? ఈ జన్మ ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి. ఏది అటు భౌతిక సంబంధమైన జన్మ కావచ్చు, ఇటు ఆత్మ సంబంధమైనటువంటి జన్మ, రెండు దేవుని నుంచి కలిగినటువంటివే కదా. అలా కలిగినటువంటి ప్రతి బర్త్డే రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరినేనంటే తండ్రి అయినటువంటి దేవుని. అంటే ఈ జన్మకు అవసరమైనటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలని అంటే సంతోషపెట్టాలి. లోకంలో నువ్వు ఎవరిని సంతోషపెట్టకపోయినా ఇబ్బంది లేదు, ఎవరిని సంతోషపెట్టినా కూడా ఇబ్బంది ఏమి లేదు. కానీ ఖచ్చితంగా సంతోషపెట్టవలసింది ఎవరిని? ఇప్పుడు చూడండి, ఒక లేఖనం మీకు చూడండి. జఫన్యా 3వ అధ్యాయము 17వ జఫన్యా గ్రంథంలోకి వెళ్దాం. 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. జఫన్యా అంటే చాలా మంది ఇంకా తీస్తాను, నంబర్ చెప్పేసింది బైబిల్. 774 పేజీ తీసింది, త్వరగా అందరూ చూసినట్టుగా ఉంటుంది. 774 నేను కూడా తీస్తా ఉన్నాను. రైట్, ఇప్పుడు చెప్పండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును ఏం చేస్తాడంట? రక్షించును. ఆయన బహు ఆనందంతో ఏం చేస్తున్నా? నీ యందు సంతోషించాలని చూస్తున్నాడు. నీ యందు బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి ఏ వహించంట? శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును అన్నాడు. చూసారా? అంటే నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఓకేనా? ఒప్పుకుంటాం కదా, దేవుడు శక్తిమంతుడు. ఇంకా చెప్పాలంటే ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును అన్నాడండి. ఆయన హర్షించును అన్నాడు. అంటే బహు ఆనందంతో సంతోషించాలని మనల్ని బట్టి దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి. అంటే నన్ను బట్టి, ఇంకా చెప్పాలంటే దేవుని కార్యక్రమాలు చేస్తున్నటువంటి మనల్ని బట్టి ఆయన సంతోషించాలనేది దేవుని యొక్క కోరిక. ఇప్పుడు ఆలోచన చేయండి, ఎప్పుడైనా ఈ యొక్క ఆలోచన మనం తీసుకొచ్చి దేవుణ్ణి సంతోషపెట్టేదానికి నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను అన్న ఆలోచన ఎప్పుడైనా చేసి ఆ కార్యక్రమాన్ని చేసామా? అంటే మనం చేసినటువంటి తప్పులను బట్టి మనల్ని దేవుడు ఎప్పుడో ఏం చేసి ఉండాలి? చంపేసి ఉండాలి. అంతేనా? చంపడం మాత్రమే కాదు, ఇంకేదో అంటలా దానికన్నా మించిన శిక్ష ఏదన్నా ఉంటే దాన్ని మాట్లాడుకోవాలి. అంటే ఎప్పుడు కూడా మనం దేవుని సంతోషపెట్టినటువంటి వాళ్ళం కాదు. అయినా కూడా దేవుడు అందుకని చెప్తున్నాడు, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి అన్నాడు. అంటే ఎన్ని తప్పులు చేస్తున్నా నిజానికి మనం చేసినటువంటి తప్పులకు దేవుడు ఎప్పుడో మనల్ని ఏం చేసి ఉండాలి? చంపేసి ఉండాలి. కాకపోతే ఆయన ప్రేమ ఎలాంటిదని అంటే చాలా గొప్పది అన్న సంగతి మర్చిపోకూడదు. అందుకనే ఆయన ప్రేమ చాలా గొప్పది కాబట్టే మనం ఎప్పటిదాకా బ్రతుకున్నాం కాబట్టి, ఆయన ప్రేమించాడు కాబట్టే ఇక్కడికి వచ్చి కూడా కూర్చున్నాం. అంతేనా? ఎందుకు? ఒకే ఒక కారణం. ఎందుకు మనల్ని ప్రేమించాడు అని అంటే, నిజానికి గతంలోకి మనం వెళ్ళి మన జీవితాల గురించి మనం ఆలోచన చేస్తే మనం మృగాల కంటే, అంతేనా? పదం వాడొచ్చా? జంతువుల కంటే, మృగాల కంటే కూడా చాలా హీనంగా బతికినటువంటి వాళ్ళం. అందుకని అలాంటి మనలను కూడా నిజంగా ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో కూడా ఎవరైనా ఇప్పటి వరకు మేము దేవుణ్ణి బాధ పెట్టలేదండి, దేవుణ్ణి సంతోషపరిచేదానికే మా యొక్క పరిచర్య లేకపోతే మా యొక్క దినమంతా గడిచిందని చెప్పడానికి ఎవరైనా ఉంటే చేతులేస్తుంది ధైర్యంగా, ఇబ్బంది లేదు. దేవుణ్ణి బాధ పెట్టలేదు, ఇప్పటి వరకు దేవుణ్ణి బాధ పెట్టలేదు, ఎప్పుడు కూడా దేవుణ్ణే సంతోషపరిచాము అని చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా? ఎవరు లేరు. అంటే ఏమంటే దాని అర్థం ఏంటంటే ప్రతినిత్యం మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాము? బాధ పెడుతూనే ఉన్నాం. అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి కరోనా వెళ్ళిపోయింది, మనం నిల్చున్నాం. ఆ మధ్య బస్సు ప్రమాదాలు ఒకటి జరిగితే ఇంక వరుసగా అన్ని బస్సు ప్రమాదాలే. మరి అన్ని తగలబడిపోతున్నాయి, అంతమంది చచ్చిపోతున్నారు, నువ్వెందుకు నిలబడి ఉన్నావు? ఇంకా అర్థమవుతుందా? ప్రేమిస్తున్నాడు కాబట్టి.
మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా మన మీద ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి మనం ఇంకా ఏం చేస్తున్నామంటే నిలుచున్నాము అన్న సంగతి. అందుకనే శాంతము వహించాడు అన్నాడు, శాంతము వహించాడు అని అంటాడు. కాబట్టి ఇక్కడ మనల్ని కూర్చోబెట్టాడు ఏంటంటే రాబోయే రోజుల్లోనైనా కూడా మనం దేవుణ్ణి సంతోష పెడతామన్న ఒకే ఒక కారణాన్ని బట్టి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. రాబోయేటటువంటి రోజుల్లోనైనా నా బిడ్డలు నన్ను ఏం చేయగలుగుతారు? సంతోష పెడతారు. అందుకనే శాంతాన్ని వహిస్తున్నాడు. శాంతాన్ని ఎన్నిసార్లు బాధను అనుభవించినా కూడా తండ్రి అయినటువంటి దేవుడు మన పట్ల ఏం చేస్తున్నాడంటే తన శాంతాన్ని కనపరుస్తున్నాడు. ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఇకనైనా నా బిడ్డలు నన్ను ఏం చేస్తారు? సంతోష పెడతారు. నీ సంతోషం కోసం దేవుడు నిన్ను అడుగుతావా లేదా? ఏమని అడుగుతావు? అయ్యా నాకు అనారోగ్యంగా ఉంది, ఆరోగ్యం అని అడుగుతావా? ఖచ్చితంగా అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళంతా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తారే. ఆరోగ్యం ప్రసాదించినప్పుడల్లా నువ్వు ఆనందపడతావా? నువ్వు ఆనందపడతావు, దేవుణ్ణి ఏం చేస్తావు చెప్పండి? అది కూడా పరిస్థితులు బాగలేనప్పుడల్లా దేవా 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 అంట. సరే ఎట్టకట్లే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ సమస్యలో నుంచి నిన్ను ఎత్తి పక్కన పెట్టేసిందే తడు. ఆ వారి నుంచి అస్సలు కనపడవు. ఎక్కడ? అస్సలు దేవుని సముఖంలో అస్సలు కనపడవు. బాగలేనప్పుడే మనుషుడు దేవుడికి దగ్గర అవుతాడు. బాగా గుర్తుపెట్టుకో. బాగైన తర్వాత అస్సలు దొరకడు. అర్థమవుతుందా? అంటే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇస్తున్నాడు, నీకు భార్యనిచ్చి సంతోషాన్ని ఇస్తున్నాడు, నీకు బిడ్డలనిచ్చి సంతోషాన్ని ఇస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఎన్నిటినో నీకు అనుగ్రహించినటువంటి దేవుడు. ఒకనాడు ప్రపంచం అంతా ప్రజలతో నిండినప్పుడు, ప్రపంచం అంతా అని కాదు కానీ ఆ కాలంలో ప్రజలతో నిండిపోయినటువంటి ఆ కాలంలో నేను చెప్పేది ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసేటప్పటికి జనుల సంఖ్య విస్తరింపని ఆరంభించినప్పుడు అన్న పదం ఉంది. నిజంగా ప్రజలతో నిండిపోయినప్పుడు తన పిల్లలైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలను చూసినప్పుడు అసలు ఏమైపోయినాడు దేవుడు అంటే గుండు పట్టుకున్నాడంటే ఎలా పట్టుకున్నాడంట. ఆ ప్రజలను చూసి వాళ్ళ యొక్క పరిస్థితులను చూసించి తండ్రి అయినటువంటి దేవుడు నొచ్చుకున్నాడు. హృదయంలో నొచ్చుకున్నాడంటే గుండు పట్టుకున్నాడు. గుండు జబ్బు తెప్పించింది ఎవరా? మనమే. అందుకని ఒకసారి మనం అది కూడా చూసేస్తే ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో అదిగో నరుల మంచితనం అనాలి మనం నిజంగా చెప్పాలంటే. కానీ ఇక్కడ ఏ పదంతో రాస్తున్నాడు? నరుల చెడుతనము. భూమి మీద ఏది గొప్పదిగా ఉండాలండి? అసలు నిజంగా చెప్పాలంటే ప్రతి మనుషుడు కూడా దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలికే కదా. అలా పోలిక స్వరూపంతో వచ్చినటువంటి మనుషుడు మంచినే కదా చేయాలి. కానీ ఆ కాలంలోనే చూడండి, ఇది ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసేటప్పటికే ప్రజల నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు అదిగో ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని అన్నాడా? ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి అది భూమి మీద నరులను చేసినందుకు ఏం చేశాడంట? ఒక్కడు కూడా దేవుని సంతోషపరిచేవాడు లేడా? ఎవడు లేడంటండి. ఒక్కడు కూడా దేవుని సంతోషపరిచేటటువంటి వాడు లేడు. నా పాయింట్ ఏంటంటే దేవుణ్ణి ఒక్కడు కూడా సంతోషపెట్టలేదా? ఒక్కడు కూడా సంతోషపెట్టలేదు. మంచి చేసి దేవుని సంతోషపెట్టినవాడు ఒక్కడు లేడు. అందుకని భూమి మీద ఏది గొప్పదైపోయింది? ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుందా మనకి? అంటే సంతోషపరచాల్సినటువంటి మనుషులే ఇప్పుడు దేవునికి ఏం మిగిల్చారు? సంతాపాన్ని మిగిల్చారు. కాబట్టి ఇప్పుడు మనం అనుకున్నటువంటి ప్రశ్న కూడా ఏంటంటే మనల్ని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా, సంతాపపడుతున్నాడా? ఒకప్పుడు సంతాపాన్ని వెళ్ళబుచ్చాడా లేదా? వెళ్ళబుచ్చాడు. కాబట్టి ఎందుకు సంతాపాన్ని వెళ్ళబుచ్చాడు? సంతోషపరిచేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎవరిని సంతోషపరచాలనేది దేవుని యొక్క ఆలోచన. ఆయన నరులను బట్టి సంతోషించాలన్నది దేవుని యొక్క కోరిక. కానీ మనుషుల్లో ఎవరు కూడా దేవుని సంతోషపరిచేటటువంటి వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు నన్ను బట్టి దేవునికి ఇప్పుడు ఒకప్పుడు అంటే వదిలేద్దాం, నరుల చెడుతనం గొప్పదైపోయింది. సరే ఆ బ్యాచ్ని అందరినీ లేపేసినాడు కదా. బ్యాచ్ మొత్తం వెళ్ళిపోయిందా? దేంతో వెళ్ళిపోయింది? జలప్రలయంతో ఊడ్చుకోపోయిన ఒక్క నోవాహు మాత్రం నీతిమంతుడుగా మనకు కనిపించాడు. ఆయన కుటుంబం ఓకే. ఎంతమంది ప్రజలు ఉంటే ఒక్క కుటుంబం మిగిలిందో చెప్పండి? ఎన్ని కుటుంబాలు ఉంటేనే ఒక్క కుటుంబం మిగిలింది దేవుని సముఖంలో? ఎన్ని కుటుంబాలు?
కనీసం ఆ ఓడకి పనిచేసినటువంటి వాడు కూడా వాళ్ళు ఎక్కలేదు. మీకు తెలుసు కదా, అంటే ఓడకి పనిచేసిన వాళ్ళు ఉంటారా ఉండరా? 120 సంవత్సరాల పని కదా అదే. ఇంకా చెప్పాలంటే నోవాహు కుటుంబంలో కొడుకులు ఉన్నారు, కొడుకులకు భార్యలు ఉన్నారు. ఆ భార్యలకు సంబంధించిన అమ్మా నాన్న కూడా అందులోకి వచ్చాకల. తెలుసా మీకు? ఆ భార్యలకు సంబంధించిన అమ్మా నాన్న, ఆ భార్యలకు సంబంధించిన అన్నదమ్ములు అక్కచెల్లెలు ఉంటారా ఉండరా? మొహమాటానికైనా వచ్చి ఎందుకురా ఈ బాధలు మీకు అని అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, వచ్చి ఎక్కడిని రక్షించబడతారా అని అంటే వాళ్ళు కూడా రాలేదంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు కూడా ఏం చేయట్లేదని అంటే దేవుని సంతోషం. పనిచేసిన వాడికి కూడా అసలు ఎక్కి కూర్చోట్డానికి అసలు ఇష్టపడలేదు. అఫ్కోర్స్ తర్వాత వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఆ తర్వాత చనిపోయినారు, అది వేరే విషయం. నా పాయింట్ ఏంటంటే ఒకనాడు ప్రజల యొక్క సంతోషాన్ని చూడాలనుకున్నటువంటి దేవుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు దేవునికి సంతాపమే మిగిలిచారు, సంతోషాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి మనం కూడా అప్పుడంటే ఓకే, పాత నిబంధన ధర్మశాస్త్రం లేదు, దేవుని ఆజ్ఞలు లేవు, ఇవన్నీ ఓకే. ఇప్పుడు మనకి ఏం తక్కువైందో చెప్పండి? దేవుని ఆజ్ఞలు ఏమైనా తక్కువయ్యాయా? దేవుడు మన జీవితంలో ఇస్తున్నటువంటి ప్రతి విషయంలో మనం సంతోషపడుతున్నామా లేదా అని అంటే అన్నిటినీ అనుభవిస్తూ ఉన్నామా? కానీ దేవుని సంతోషపెట్టడం వచ్చేసేటప్పటికి ఏమైపోతున్నాం అని అంటే అక్కడ ఇబ్బంది పడతా ఉన్నాము. మన సంతోషాన్ని ఎత్తుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఎందుకు సంతాపం పొందాడు అక్కడ అంటే సంతోషించవరిచేటువంటి మనుషులు లేకపోవడం వల్ల. అసలు నిజంగా దేవుని యొక్క ఆ కారణాన్ని మీరు చూడగలిగితే ఒకసారి సామెతల గ్రంథంలోకి వెళ్ళి 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే అసలు ఆయన కోరిక ఏంటో మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను గారు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12. అదిగో కోరిక సఫలము కాకుండుట చేత ఏమైపోద్దంట? ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడని రాశాడు అక్కడ. రాసింది అదేనా? హృదయంలో నొచ్చుకున్నాడంటే అప్పటి వరకు కలుగు చేసిన మనుషులు నరులను బట్టి దేవుడు సంతోషాన్ని వ్యక్తపరచలేదు, సంతాపం. అందుకని హృదయంలో నొచ్చుకున్నాడనుందా? హృదయంలో. ఇప్పుడు హృదయంలో ఒక వ్యక్తి ఎందుకు నొచ్చుకుంటాడు? ఇప్పుడు దేవుడు ఎందుకు నొచ్చుకున్నాడు అక్కడ? ఇప్పుడు చదవండి సామెతల గ్రంథం. ఇప్పుడు కోరిక ఏంటి? దేవుని కోరిక ఏంటి? నన్ను సంతోషపరిచే వాళ్ళు కావాలనేది దేవుని యొక్క కోరిక, అంతేనా? అంటే భూమి మీదకి వచ్చిన ప్రతి మనుషుడు అటు భౌతిక సంబంధమైనటువంటి జన్మ ద్వారా భూమి మీదకి వచ్చినా, ఇటు ఆత్మ సంబంధమైనటువంటి జన్మను తిరిగి నువ్వు సంపాదించుకున్నా కూడా ఈ 2 జన్మల విషయంలో నేను చెప్పింది భౌతిక సంబంధమైన జన్మ అంటే అప్పటికి ఆత్మ సంబంధమైన జన్మ లేదు వాళ్ళకి, అంతే కదా? యేసుక్రీస్తు లేడు, తిరిగి జన్మించాలన్న ఆలోచన లేదు. అయినా ఆ జన్మను బట్టి మనుషులు ఏమన్నా సంతోషపరిచారా? ఆ జన్మను బట్టి దేవుణ్ణి ఏమన్నా సంతోషపరిచారా? చేయలేదు. మరి ఇప్పుడున్నటువంటి మనం కూడా అంటే యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి మనకు కూడా ఇప్పుడు మనం భౌతికంగా జన్మించడం మాత్రమే కాదు, ఇప్పుడు మళ్ళా మనం ఏం చేసినాం? తిరిగి జన్మించున్నామా? ఇప్పుడు దేన్ని బట్టి అంటే భౌతికంగా తిరిగి జన్మించడానికి దేవుని సంతోష పెట్టాలి, అది నెంబర్ 1. ఇప్పుడు డబల్ ధమాకా అంటుంటారు. అప్పుడు కూడా నాకు పిల్లలు పుట్టిన తర్వాత అన్నకి డబల్ ధమాకా ఓకే. ఇప్పుడు 2వసారి కూడా తిరిగి జన్మించామే, అప్పుడు ఎన్నిసార్లు దేవుని సంతోష పెట్టాలి చెప్పండి? ఎన్నిసార్లు సంతోష పెట్టాలి? అంటే భౌతికంగా జన్మించడానికే ఒక రకమైనటువంటి సంతోషాన్ని మనం దేవునికి ఆయనకి మనం ఇవ్వగలిగితే ఇప్పుడు 2వసారి కూడా తిరిగి జన్మించామే, ఇప్పుడు ఆ సంతోషం ఇప్పుడు ఎలా అవ్వాలి? రెట్టింపు అవ్వాలి. అది నేను చెప్పేది, రెట్టింపు అవ్వాలి. మనకు తెలుసు కదా, ఎలీషాలో 2 ఆత్మను పొందాడు అన్న పదం మనకు కనిపిస్తుంది. అంటే భౌతికంగా జన్మించిన దానికి ఒక రకమైన సంతోషం అయితే ఇప్పుడు ఆత్మ సంబంధంగా తిరిగి జన్మించిన తర్వాత ఇప్పుడు డబల్ సంతోషపడాలా దేవుడు? అనేక మంది తమ జీవితాల్లో ఏం చేస్తున్నారో చెప్పండి. భౌతికంగా తిరిగి జన్మించినప్పుడు దేవుని గురించి ఎవడు ఆలోచన చేసింది లేదు, సరే అది ఓకే, అది అన్నుల జాబితాలకి. దేవుడు అంటే ఎవరు ఎరగనటువంటి వాళ్ళకి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఎలాంటి వాళ్ళని చెప్పండి? భౌతికంగా జన్మించాము, భౌతిక సంబంధమైనటువంటి జన్మదినాలకు మనం ఏమైనా తక్కువ చేసుకుంటున్నామా? ఏమండి? బాగా చేసుకుంటున్నాం కదా, చేసుకుంటున్నామా లేదా? పిల్లలకి కూడా బాగా చేస్తున్నామా లేదా? మరి ఆత్మ సంబంధమైనటువంటి జన్మదినం పొందిన తర్వాత ఇప్పుడు ఆ సంతోషం దేవుని విషయంలో మనం ఏం చేయాలి? రెట్టింపు చేయాలి, అంతేనా? రెట్టింపు చేయాలి. ఇప్పుడు రెట్టింపు చేయాలి.
అంటే తండ్రి అయినటువంటి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి మనిషిని, భూమి మీదకు పంపిస్తున్నటువంటి ప్రతి మనిషి పట్ల దేవుని కోరిక తీరట్లా. అంతేనా? తీరుతుందంటారా? అస్సలు తీరట్లేదు. నిజంగా వాళ్ళు భూమి మీదకు పంపిస్తున్నటువంటి ప్రతి మనిషి విషయంలో నా కృపామహిమకు కీర్తి తేవలసినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను బాధ పెడుతూనే ఉన్నారు. ఒకడు పంట బాగా పండిందంట, ధనవంతుడు, మనకు తెలుసు కదా, లోకాసువార్త 12 మనకు కనిపిస్తాడు. నా పంట బాగా పండిందని తన ఆనందాన్ని బట్టి నా పంట బాగా పండింది, కాకపోతే కుట్లన్నీ పడగొట్టేసేసి కొత్త కుట్లు ఏర్పాటు చేసుకుంటానని నిజంగా తన సంతోషం కోసమే ఏం చేస్తున్నాడంటే దాన్ని రెట్టింపు చేసుకోవాలని ఆలోచన చేస్తున్నాడు, తన సంతోషం కోసం. ఆ పంటనిచ్చినటువంటి దేవుడిని ఎప్పుడో మర్చిపోయాడు పాపం. ఆడి వల్ల ఆ పంట పండదన్న సంగతి కూడా తెలుసు, కానీ అది ఇచ్చినటువంటి దేవుని విషయంలో ఏమన్నా కృతజ్ఞత చూపించాడా? పోనీ ఆ ఇచ్చినటువంటి దేవుణ్ణి ఏమన్నా సంతోషపరిచాడా అని అంటే లేదు, సంతోషపరచట్లేదు. తన కొరకే, తన సంతోషం కోసం ఎత్తుకునేటటువంటి వాడిని గురించి దేవుడు మాట్లాడినటువంటి మాట ఉదయం కూడా మనం పలుకున్నాం. ఏమని పిలిచాడంట ఆయనని? ఓ అరే వెర్రివాడా అన్నాడు, వెర్రివాడా అన్నాడు. అంటే తన కొరకు తన సంతోషాన్ని కోరుకునేటటువంటి వాడు దేవుని దృష్టిలో ఎలాంటి వాడు? వెర్రివాడు. ఇప్పుడు దేవుని సంతోషపరిచేవాడు వెర్రివాడు కాదు, మంచివాడు. నిజంగా చెప్పాలంటే అటు భౌతికంగా జన్మించిన వారి పట్ల దేవునికి సంతోషం కలగట్లేదు, ఇటు ఆత్మ సంబంధంగా జన్మించినటువంటి తిరిగి జన్మించిన మన పట్ల కూడా దేవుడు సంతోషపడలేదు అన్న సంగతి పేతురు గారు కూడా మాట్లాడారు. ఒకసారి పేతురు పత్రిక చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మిమ్మల్ని కూర్చంటే అన్ని జనులుగా, అదనమాట తిరిగి జన్మించినటువంటి వాళ్ళని ఉద్దేశించి ఆయన మిమ్మును బట్టి ఆనందపడుతున్నాడని రాశాడా? ఆనందపడుతున్నాడు, మిమ్మల్ని బట్టి నాకు చాలా ఆనందం వేస్తున్నా అన్నాడా? ఇక్కడ చింతించుతున్నాడు అంటే క్రైస్తవులమైనటువంటి మనం కూడా దేవునికి ఏం మిగిలిస్తున్నాం? సంతాపం అదే చెప్పండి, మన పాఠం అదే కదా, సంతాపాన్ని మిగిలిస్తున్నాం కానీ సంతోషాన్ని దూరం చేసేస్తున్నాం. అందుకే ఆయన మనస్సు ఎరిగినటువంటి వాళ్ళంగా ఎవరున్నారు లోకంలో? క్రైస్తవులమైనటువంటి మనం కూడా ఆయన మనస్సు ఎరగకపోతే, భౌతికంగా జన్మించినటువంటి అనులైనటువంటి వాళ్ళు కూడా ఆయన మనస్సు సరే వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎరగలేదు, ఓకే. ఎరిగినటువంటి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను? పోనీ ఆయన ఏమైనా సంతోష పెట్టేటటువంటి కార్యక్రమాల్లో ఏమైనా మనం పాల్గొంటున్నామంటే, చాలామంది బాప్తిసం పొందిన మొదటి 4-5 వారాలు మాత్రం ఖచ్చితంగా వస్తారా? తర్వాత రారు, అసలు కనపడరు. ఇప్పుడు దేన్ని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు, చింతపడుతున్నాడు ఇప్పుడు అర్థమవుతున్నా? దైవ కార్యక్రమాల్లో నీ ప్రజెన్స్ అనేటటువంటిది లేకపోయినా కూడా మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి శాంతాన్ని బట్టి ఇకనైనా నా బిడ్డ నన్ను సంతోషపరుస్తాడని ఒకే ఒక కారణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? అనేక అవకాశాలు ఇస్తున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. లోకంలో ఎంతోమంది మనసు ఎరిగినటువంటి వాడు మనం కనిపిస్తున్నాం, కానీ దేవుని మనసు ఎరిగినటువంటి వాడు ఎవడు? ఇంకా చెప్పాలంటే మన సినిమా రచయితలు కూడా నిజంగా ఎలాంటి పాటలు రాస్తున్నారో తెలుసు. అందుకే సినిమా కవులు కూడా ఒక మంచి పాట రాసినారు. ఏంటి ఆ పాట అని అంటే, గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్ట ఉంది, పిట్ట మనసులో ఆడికి వెళ్ళాడు. ఆ పిట్ట మనసులో ఏముంది, వీడికి ఎందుకు? దేవుని మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఏమి ఇష్టపడలేదు. ఓ ఓ ఓ గట్టు, ఆ చెట్టు మీద పిట్ట, ఆ పిట్ట మనసులో. ఇంతకీ పిట్ట మనసులో ఏముంటుంది చెప్పండి? అదేమన్నా రాశాడా పిట్ట మనసులో? పోనీ మనం ఆలోచించేది ఏముంది పిట్ట మనసులో? నువ్వు ఎప్పుడెప్పుడు చస్తావా అని చూస్తుంది అది. ఎందుకు? నువ్వు ఎప్పుడు దేవుడిని ఏం చేయట్లేదు, సంతోషపరచట్లేదు. దేవుని మనసులో ఏముందో ఆలోచించాల్సినటువంటి వాడు పిట్ట మనసులో ఏముంది అని అన్నాడు. ఏముంది? నువ్వు ఎప్పుడు పోతావా కొరుక్కొని తిన్నావు అన్నట్టుగా ఉందంట ఆ పిట్ట మనసు. ఎందుకంటే మన జీవితం పట్ల దేవుడు ఎప్పుడు కూడా ఆనందాన్ని వ్యక్తం చేయట్లేదు. ఇలా ప్రజలందరి విషయంలో తండ్రి అయినటువంటి దేవుడు బాధను అనుభవిస్తున్నాడు, ప్రజలందరి విషయంలో సంతాపాన్ని పొందుతున్నాడు, ప్రజలందరి విషయంలో చింతన ఆయన కలిగి ఉన్నటువంటి దినాలలో 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఒక మహానుభావుడు ఈ భూమి మీదకు వచ్చాడు. ఆ ఒక మహానుభావుడు భూమి మీదకు వచ్చి నిజంగా ఆ మహానుభావుడి యొక్క రాకడతో తండ్రి అయినటువంటి దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఆయన కలిగి ఉన్నాడు అని చెప్పడానికి
తండ్రి అయినటువంటి దేవుడు ఏమాత్రం వెనకాలేదన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఇక్కడ చెప్పాలంటే తన సంతోషానికి యేసుక్రీస్తు వారు ఒక భార్యని ఇవ్వండి అని అడగలేదు. తెలుసా మీకు? నా సంతోషానికి నాకు పిల్లల్ని ఇవ్వు అయ్యా అని అడగలేదు. ఆయన అడగలేదు. నా సంతోషానికి ఒక మంచి అంతఃపురాన్ని ఇవ్వయ్యా అని అడగలేదు. అందుకని నేను నిన్ను వెంబడిస్తానని వచ్చినటువంటి వాడి విషయంలో కూడా యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా? ఒరే, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, మనిషి కుమారుడైనటువంటి నేను తలదాచుకోవడానికి ఏం లేదన్నాడు. స్థలం లేదు. ఇక లేకపోతే నువ్వు నా దగ్గరకు వచ్చి ఏం చేస్తావు అని అన్నాడు. అంటే తనను సంతోషపరచడానికి దేవుణ్ణి ఏది కూడా యేసుక్రీస్తు వారు అడగలేదా? అడగలేదు. కాబట్టి ఇంతకీ ఏమని అడుగుతున్నాడు ఆయన? ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చెప్తున్నటువంటిది అదే, నేను నా తండ్రి పనుల మీద ఉండాలన్న సంగతి మీకు తెలియదా అని 12వ సంవత్సరంలోనే బాలుడుగా ఉన్నప్పుడే తన తల్లిదండ్రులకు మాటిచ్చినటువంటి యేసు ప్రభుల వారు, నేను ఈ భూమి మీదకి వచ్చింది ఆయన పనిని నెరవేర్చడానికే నేను వచ్చానని చెప్తున్నటువంటి ప్రతి మాట వెనకాల ఒక స్వరం వినపడింది. తెలుసా మీకు? పోనీ ఆ స్వరం ఎప్పుడు వినిపించింది? బాప్తిస్మం తర్వాతనా, ముందా తర్వాత? తీసుకున్న తర్వాతనేనా? అంటే ఇప్పుడు మనందరి విషయాల్లో కూడా భౌతికంగా జన్మించినటువంటి జన్మ విషయంలో తీసేద్దాం, అది 10వ తరగతి దాకా అనుకుంటే, ఆ తర్వాత బాప్తిజం పొందిన తర్వాత నువ్వు ఇప్పుడు డిగ్రీ స్టాండర్డ్ అయిపోయినావే, ఎన్ని పనులు చేయాలి? ఎన్ని పనులు చేసి తండ్రి దేవుని ఏం చేయాలి? సంతోషపరచాలి. బాప్తిజం పొందిన తర్వాతనే ఈ స్వరం అనేటటువంటిది యేసుప్రభుల వారి విషయంలో వినిపించిందా లేదా? మీరు బాగా గమనించండి. బాప్తిజం పొందిన తర్వాతనే ఈయనే 3వ అధ్యాయం 17వ వచనం, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఎవరి విషయంలోనే ఈ స్వరం వినిపించిందంటే? ఎవరి విషయంలోనే వినిపించిందా? ఎవరి విషయంలో కూడా గొప్ప స్వరం ఆకాశం నుంచి వినిపించిందంట. కారణం ఆయన కోరికను, నిజంగా తండ్రి దేవుని యొక్క కోరికను భూమి మీద సఫలం చేసినటువంటి వ్యక్తి ఒకే ఒక ఆయన మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు. ఎందుకు ఆయన సంతోషపెట్టాడంటే, ఎన్నో గ్రామాలు, ఎన్నో పట్టణాలు తిరిగాడు, పాపం లేకుండా జీవించాడు, పరిశుద్ధుడిగా జీవించి దేవుణ్ణి ఎప్పుడు కూడా ఏం చేశాడని అంటే సంతోషపరుస్తానే ఉన్నాడా? అందుకనేనండి దేవుణ్ణి సంతోషపరచడం అనేటటువంటిది ఈ ప్రక్రియ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుడికి ఇది అవసరము అన్న సంగతిని దేవుడే తెలియజేస్తున్నాడు. ఆయన కోరిక ప్రకారం భూమి మీదకి వచ్చి దేవుణ్ణి సంతోషపెట్టినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తుల వారు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని సంతోషపెట్టాడా అంటే దేవుణ్ణి సంతోషపెట్టాడు. దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాడా అని అంటే కాదు. యేసుక్రీస్తుల వారు ఒక దేవుణ్ణి మాత్రమే కాదు, క్రీస్తుల వారిని బట్టి కూడా పరలోకంలో ఉన్నటువంటి దూతలకు కూడా సంతోషం కలిగిందా? కలిగింది. పరలోకంలో ఉన్నటువంటి దూతలకు కూడా సంతోషం. మరి నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరు సంతోషపడుతున్నారు ఈరోజు? నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరు సంతోషపడుతున్నారు? కన్న బిడ్డలు కూడా మన పట్ల సంతోషంగా ఉండట్లేదు. పక్కింటి వాళ్ళు అసలు సంతోషంగా ఉండట్లేదు. ఎదురింటి వాళ్ళు అసలు సంతోషంగా ఉండదు. మనతో పనిచేసే వాళ్ళు కూడా మనతో సంతోషంగా లేరు మన కార్యక్రమాలను బట్టి. అలాగా ఎవరిని సంతోషపెడతాం? కానీ యేసుక్రీస్తుల వారు పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని సంతోషపరిచినట్లుగా మనకి లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా ఆయన్ని బట్టి ఏం చేస్తున్నారు? సంతోషపడుతున్నారు అన్న సంగతి. ఒకసారి లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లూకా రాసిన సువార్త 10, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై, అదిగో దేవుని దూతల ఎదుట మీకు సంతోషము కలుగునని మీతో చెప్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎంతమంది మనసులను మార్చలేదు చెప్పండి? అంటే మారిన ప్రతి మనిషి పట్ల పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు కూడా ఏం పడ్డారంట? అంటే దైవ సంబంధమైనటువంటి కార్యాలు చేసేటటువంటి వారు కూడా అసలు పరలోకంలో ఉన్నటువంటి దూతలు కూడా ఏం చేస్తున్నారంటే ఆ కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళందరి పట్ల దేవదూతలు కూడా ఈ కార్యములను వారు తొంగి చూస్తున్నారన్న పదం ఉంటుంది చూడండి. ఒకసారి పేతురు రాసిన పత్రిక 1 పేతురు 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అదిగో మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు తెలపని ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని వారికి బయలుపరచబడిను. అదే దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుతున్నారు. అంటే నువ్వు నేను కూడా సువార్త పనిలో దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమాన్ని నువ్వు కానీ నేను కానీ జరిగించామా? ఈ కార్యక్రమం విషయంలో దేవదూతలు కూడా ఏం చేస్తున్నారంట?
మీకు తెలుసు కదా, క్రికెట్ ఆడేటప్పుడు ఆడేవాళ్ళు ఎంతమంది, చూసేవాళ్ళు ఎంతమంది? కౌంట్ చెప్పగలుగుతామా? చెప్పలేము. ఆడేవాళ్ళు ఎంతమంది? 11 మంది. ముగ్గురు పక్కన కూర్చో ఉంటారు, అంతే కదా. ఎవరికైనా కాలు దెబ్బ తగిలినా, కాలు వాసినా ఆ ముగ్గురులో ఒకడు వచ్చేస్తాడు. అంటే టోటల్గా ఒక 15 మంది ఆడుతుంటారు. చూసేవాళ్ళు 15 మందేనా? కాదు కదా. ఎంతమంది చూస్తున్నారు? ఆ స్టేడియం నిండిపోయి ఉంటుంది. అది 50,000 జనాభా అయి ఉండొచ్చు, లేకపోతే 1,00,000 జనాభా అయినా కూడా అయి ఉండొచ్చు. వీళ్ళు కాక మళ్ళీ సెల్ ఫోన్లో, వీళ్ళు కాక మళ్ళీ టీవీల్లో ఇళ్ళ దగ్గర, వీళ్ళు కాక మళ్ళీ రెస్టారెంట్లో పెద్ద స్క్రీన్ వేసేసి చూసేవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు అర్థమవుతుందా? ఆడేదేమో 11 మందే, కానీ చూసేవాళ్ళ శాతం. దేవుని పనిలో కష్టపడేటటువంటి వారిని బట్టి నిజంగా దేవునికి సంతోషమే కలిగితే ఆ సంతానాన్ని చూసేటటువంటి వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? వారి లెక్క కోట్ల కొలతగా ఉండండి. ఎవరి లెక్క అది? దేవదూతలు. ఇప్పుడు మనం చేసేటటువంటి ప్రతి దైవ కార్యక్రమం విషయంలో కూడా దేవదూతలు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? తొంగి చూస్తున్నారా? తొంగి చూస్తున్నారు. 2వ అధ్యాయం లూకా రాసిన సువార్త 11వ వచనం. 2వ అధ్యాయము లూకా రాసిన సువార్త 11వ వచనం. ఎవరిని బట్టి ఇంకా సంతోషం కలుగుతుందో చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పదవచనం చదువుతాం కదా, 2వ అధ్యాయం 10 చదువు. అయితే ఆ దూత భయపడకుడి. అయ్యో, దాన్ని అండర్లైన్ చేయండి. ప్రజలందరికీ కలగబోవు మహా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారి యొక్క పుట్టుక విషయంలో ఒక్క దేవునికైనా సంతోషం? దేవదూతలకి జరిగింది. ఇంకా చెప్పాలంటే ప్రజలందరికీ అన్నాడా? ప్రజలందరికీ కూడా సంతోషం. ఎవరిని బట్టి? యేసుక్రీస్తుల వారిని. ఇప్పుడు నిన్ను నన్ను బట్టి ఎవరికి సంతోషం ఉంది? దేవుని విషయంలో ఆలోచన చేద్దామా? ఆయన దగ్గర సంతోషం లేదు. మనల్ని బట్టి ఏముంది ఆయన దగ్గర? సంతాపం. అదే చెప్పండి, అదే కదా మన పాఠం. సంతాపం ఉంది. కొన్ని దేవదూతల విషయానికి వచ్చేసేటప్పటికి నువ్వు ఏం చేస్తే మేము ఇంతమందిని చూడాలి అంటున్నా. వాళ్ళు కూడా ఏం చేస్తే నిద్రలేస్తున్నావు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు. ఒక దైవ కార్యక్రమానికి కూడా వచ్చే దాఖలాలు లేవు. కొన్ని ఆన్లైన్లో ఏమన్నా చెప్తున్నా, అది కూడా వినవు. ఇంకేదైనా హెచ్చరిక మాట్లాడితే నన్నే అంటాడా అని నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావు. వీటిని చూసేదానికే మేము ఉండేది. ఆయన ఆజ్ఞ వల్ల కానీ లేపేస్తాం అని అంటలా వాళ్ళ అంటారా లేదా? ఆయన ఆజ్ఞ లేదు కాబట్టి నువ్వు ఇంకా బతికిపోతున్నావు. ఏది దేవదూత వచ్చి మనం చూసిన ప్రతిసారి ఇదే డైలాగా? వాళ్ళ మనసులో ఉన్నది అదేనా? బతికిపోతాను. అప్పుడప్పుడు త్రుట్లో తప్పించుకుంటాం చూడు. ఆడ బస్సులో 49 మంది ఒక్కడు మిగిలాడంట, అందరూ చచ్చిపోయారంట. ఆయన ఎందుకు కాపాడంటే ఆయన ఆజ్ఞ, అందుకని పక్కన పెట్టేసాం నేను. లేకపోతే ఫస్ట్ సాగు నీదే అయి ఉంటుంది. అదేనా దేవదూత? వాళ్ళ డైలాగులు అదేనా? వాళ్ళ మనసులో ఉన్నది అదేనా? ఎందుకు ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చున్నాం? దేవుడు ఇంకా ఆజ్ఞలు ఎదురై మిమ్మల్ని లేపేయడానికే అన్నాడు దేవదూత. ఎందుకు లేపకుండా ఉన్నాడు? మనం మంచోళ్ళమనే, ఏదో ఒక రోజు మనం సంతోష పెడతామనే కదా. ఆయన సంతోష పెట్టాలనే కదా దేవుడు. దేవుని సంతోష పెట్టడానికే కదా. ఇంకా ఎవరు దేవుని సంతోష పెడుతున్నారో చూడండి ఒకసారి. అదే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేస్తే 17వ వచనంలో మనకు కనిపిస్తున్నటువంటిది యోహాను గారు. తల్లిదండ్రుల హృదయమును పిల్లలు తట్టుకును, ఆయనకు ముందుగా వెళ్ళను కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు అన్నాడా? అతడు పుట్టినందున అనేకులు అన్నాడు. అది చిన్నగా చదవకూడదు, మనం పెద్దగానే చదవాలి. ఎందుకు? అనేకులు సంతోషపడదు అంటే ఎవరు పుట్టుక అనేకులకు సంతోషాన్ని ఇస్తుంది? ఇప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను. ఇంకా బాప్తిస్మిచ్చు యోహాను అన్న పదం చేర్చాలి అక్కడ. యోహాను అన్న పదమే ఉంది, అంతేనా? అనేకులకు అనేకులు సంతోషించుదురు అన్న పదం వాడుతాను. అనేకులు సంతోషించుదురు. ఎందుకు పుట్టామో మనకు తెలియట్లేదు, కానీ ఇప్పుడు తెలిసింది. ఎందుకు పుట్టాము? దేవుని కొరకు.
దేవుని ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తుల వారి యొక్క మాటల్లో మనం ఆలోచన చేస్తే ఇదే యోహాను గారి గురించి యేసుక్రీస్తుల వారు ఏమన్నారో తెలుసా? నిజంగా చెప్పాలండి 7వ అధ్యాయం 28 చూడండి. దాంట్లోనే ఎందుకు యేసుక్రీస్తుల వారు యోహాను గారి గురించి ఏం మాట మాట్లాడారో చూడండి. 7వ అధ్యాయం 28. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు లేడు, అయినను ఏమని మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాళ్ళు లేరంటే అంతకుముందు ఎవరు లేరా గొప్పవాళ్ళు? పోనీ మోషే గొప్పవాడా కాదా? ఎలాంటి విషయంలో గొప్పవాడు? అతడు సాత్వికుడు. ఇంకా ఎన్ని పదాలు వాడారు యేసుక్రీస్తు. దేవుని ఇళ్ళంట్లో నమ్మకమైన. బట్ యోహాను మోషేని పక్కన పెట్టండి, వీళ్ళిద్దరి విషయంలో ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? అంతేనా? పోనీ యోహాను తర్వాత వచ్చినటువంటి మోషే ఓకే పక్కన పెట్టేసాం. ఆ తర్వాత వచ్చిన యెహోషువ అద్భుతాలు చేయలేదా? ఎరుకో వాళ్ళు పడగొట్టలేదా? ఎన్ని చేసినాడు ఇశ్రాయేలు సమక్షంలో. ఇప్పుడు యెహోషువని తీసుకొచ్చి యోహాను పక్కన నిలబెట్టి వీళ్ళిద్దరిలో ఎవరు అంటున్నాడు యేసుక్రీస్తు? యోహానే గొప్పవాడు. ఇంకా ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఏలియా ఈజ్ ఈక్వల్ యోహాను. చెప్పండి ఎవరు గొప్పవాళ్ళు? అంతేనా? ఎలీషా అంతేనా? ఎవరు అంటే గతంలో ఎవరు? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. దావీదు నా మనస్సు నా ఇష్టానుసారైన మనుషుడు. అయినా యోహాను ముందు ఏమైపోయాడు? అస్సలు కనపట్లేదు. కొట్టుకోపోయినారు అందరూ కొట్టుకోపోయినారా? దావీదు కొట్టుకోపోయినాడు, అపోస్తులు కూడా కొట్టుకోపోయినారు. నిజంగా చెప్పాలంటే పౌలు కూడా కొట్టుకోపోయినాడు, యోబు గారు కూడా కొట్టుకోపోయాడు. ఎంతమంది అయితే రాని యోహాను పక్షంగా నిలబడ్డాం అనుకో, యోహాను కానీ నిలబడ్డామంటే అందరూ యోహానే నిలబడుతున్నాడు అందరి దగ్గర. యోహాను కంటే గొప్పవాడు లేడు. అసలు ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంది చెప్పండి? ఎందుకు అంతమందిలో గొప్పవాడని పిలిపించుకున్నాడు? స్త్రీలు కన్ను వారిలో ఎందుకు? అందుకని ఆయన ముందు ఒక పదం పెడుతున్నాడు, బాప్తిస్మమిచ్చు యోహాను అన్న పదం. మనం చేసే పనులను బట్టి ఆ పనిని బట్టి మన పేరు పిలుస్తారా? దొంగతనాలు చేస్తున్నాం అనుకో, ఓ దొంగ యాకోబా అంటారు. అంతే, దొంగ యాకోబా. దొంగ అన్న పదం ఎందుకు వచ్చింది దీనికి? ఆయన చేస్తున్న కార్యక్రమాలు అవి. అంటే దాన్ని బట్టి అంటే ఇప్పుడు కూడా చూడండి, మనం ఏ కార్యక్రమం చేయకపోయినా కూడా మన ఒంటి పేరు కంటే ముందుగా మన ఇంటి పేరు ఉంటుంది. అంతేనా? కానీ యోహానికి ఇంటి పేరు లేదే. ఏం పదం వచ్చింది అక్కడ? బాప్తిస్మమిచ్చు యోహాను. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. అదిగో బాప్తిస్మమిచ్చు యోహాను. చెప్పండి. అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మమిచ్చుచు ప్రకటించుచూ వచ్చెను. అంతటా యోదయ దేశం అంతా. అందరూ అన్నాడా? కొందరే అన్నాడా? అందరా? నిద్ర వస్తుందా? ఆపేస్తా. భోజనం కూడా సరే రెడీగా ఉంది, మీకు ఇబ్బంది ఏం లేదు. అంటే సమ్మగా ఉందనుకుంటున్నారా? ఇది వాక్యం ప్రియమైన కొద్దిగా గౌరవించండి. ఆపేస్తాను, ఇబ్బంది ఏం లేదు. యోదయ దేశస్థులందరూ యెరూషలేము వాళ్ళందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి ఎవడన్నా ఒప్పుకున్నాడంటే మనం ఎన్ని మీటింగ్లు పెట్టాము? ఒక్కడైనా వచ్చి పాపాలు ఒప్పుకున్నాడా? వచ్చాడా అండి ఎవడైనా? అస్సలు రాలేదే. కానీ యోహాను చెప్పంగానే ఎలాగండి వాళ్ళ మనసులు మారిపోయింది? ఎలా మారిపోయింది వాళ్ళ మనసులో? నేను పాపిని వచ్చేసినటువంటి వాడికి రే నువ్వు పాపి రా అని చెప్పి ఏం చేస్తున్నాడు? అదనమాట ఆయన. అందుకని స్త్రీలు కనిన నరుల్లో కుమారుల్లో ఎవడు యోహాను కంటే గొప్పవాడు లేడు. ఆయన దగ్గరకు వస్తే చెప్తున్నాడు, వాక్యాన్ని చెప్తున్నాడు. ఏ విధంగా చెప్తున్నాడంట? కాదు ఆయన చెప్తున్నటువంటిది, అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం ప్రకటిస్తూ ఉన్నాడు. పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు, మారు మనసు విషయమైనటువంటి బాప్తిస్మం ఇస్తున్నాడు. ఇప్పుడు అందరూ వచ్చి ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవాలని లైన్ నిలబడితే ఎందుకురా బాప్తిస్మం తీసుకున్నా అంటే నేను పాపిని, నన్ను క్షమించు అంటాడు. అలా ఒప్పిస్తున్నాడు అని అంటే దానికి అర్థం ఎన్ని సంగతులు చెప్తే వాడు పాపిని ఒప్పుకుంటాడు చెప్పండి? అందులో యోదయ దేశస్తులు అందరూ అంట, ఇంకా చెప్పాలంటే యెరూషలేము వారు అందరూ అంటున్నాడే. ఇంతమందిని ఎక్కడ నిలబెడుతున్నాడు? తీసుకొచ్చి యోర్దాను నదిలో నిలబెడుతున్నాడండి. యోర్దాను నదిలో
ఎక్కడికి రా పోతున్నారు గుంపులు, యోహాన్ దగ్గరకు అంటున్నారు అందరూ. ఏ యోహాను? బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అన్నారు. ఇది ప్రజల యొక్క నాడి ఆ రోజుల్లో. అందుకని ఆయన పేరు ముందు మనకు కనిపిస్తున్నటువంటిది బాప్తిస్మం ఇచ్చు యోహాను, బాప్తిస్మం ఇచ్చు యోహాను. నిజంగా ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నటువంటి ఆ విషయంలో తండ్రి అయినటువంటి దేవుడు ఎంతగా సంతోషపడతాడో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మన విషయానికి వచ్చేస్తే భౌతికంగా జన్మ జరిగింది ఒకటి, సరే ఆ జన్మను బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? సంతోషపరచాలి. ఓకే, అంతేనా కాదా? అది అర్థమైపోయింది. మనం ఇప్పుడు రెండోసారి ఏం చేసాం? మనం మళ్ళా తిరిగి జన్మించాం. ఇప్పుడు దీన్ని బట్టి అయినా మనం ఏం చేయాలి? అంతేనా? ఇప్పుడు ఈ రెండు విషయాల్లో మనం ఏమన్నా చేస్తున్నామా? అస్సలు చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు మన విషయంలో దేవుడు సభలు జరిపించాలి మనకి, నిజంగా చెప్పాలంటే. కానీ ఎప్పుడు సంతోషించట్లేదే, దేవుడు సంతోషించట్లేదే. మరి ఏం జరుగుతుంది ఇక్కడ విషయం? అసలు ఎందుకు ఇలాంటి ప్రాబ్లంలో మనం చిరుక్కుంటున్నాం? పౌలు గారు సంగతిని చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగేది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనాన్ని. కాగా ఎవరంటే వీళ్ళు? నేను కాదు, మా పక్కింటి అయినా లేకపోతే మా ఎదురింటి అయినా నాతో పని ఆడు ఎలాంటి వాడు తెలుసా? ఆడు ఎలాంటి వాడు చెప్పండి. ఇప్పుడు అదనమాట. ఈ కారణాన్ని బట్టే ఇప్పుడు ఏమైపోతున్నాం అంటే దేవునికి దూరం అయిపోతున్నా. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు 8వ వచనంలో, కాగా శరీర స్వభావము కలవారు దేవుణ్ణి సంతోషపరచనేరు. అంటే భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏం చేయలేరు. ఎవరు వాళ్ళు? అదే ఎవరు? అది చెప్పట్లేదు. శరీర స్వభావం శరీరం అంటానే ఉన్నాం. వాళ్ళు ఎవరో అన్నట్టుగా ఉన్నదా మనం? అది ఎవరో కాదు, మనమే. మనం ఎలాంటి వాళ్ళగా తయారైపోయిన శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు అన్నాడంటే నిజమా కాదా? నువ్వు ఎప్పుడైనా ఆత్మను గురించి ఆలోచన చేసావా? ఆత్మను గురించి ఆలోచన చేస్తే ఆత్మ సంబంధం అయిన వాడు దేవుని ఏం చేస్తాడు? ఆత్మ శరీరం అన్న పాఠం విన్నారా? ప్రారంభంలో వినేసి ఉంటాంలే. ఇప్పుడు మనం దేని స్వభావాన్ని కలిగినటువంటి వారు? మీరు దేవుణ్ణి పరచడంలో మనం విఫలమైపోతున్నామని అంటే మనం ఏ స్వభావం కలిగినటువంటి వారము? శరీర స్వభావం కలిగినటువంటి వారమేనా? అదే ఒప్పుకోండి, ఇదైనా కూడా. కాబట్టి దేవుణ్ణి సంతోషపరచలేకపోతా ఉన్నాం. దేవుణ్ణి సంతోషపరచలేకపోతే నష్టం ఎవరికి? మనకేనా? ఎంత నష్టం చెప్పండి? ఒక ఉన్నతమైనటువంటి లోకమే దూరం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, అది ఒక ఉన్నతమైనటువంటి లోకమే దూరం అయిపోతుంది. ఉన్నతమైన లోకం అని ఎందుకు అంటున్నానో తెలుసా? తరతరాలు యుగాలు నువ్వు అక్కడ ఉండబోతావు కాబట్టి. అది కానీ మిస్ అయిందా, ఆ తర్వాత నేను సంతోష పెడతాను అన్నా కూడా సంతోషపడేవాడు ఎవడు ఉండడు. నువ్వు సంతోషంగా ఉండడు, నిన్ను పంపించిన దేవుడు కూడా సంతోషంగా ఉండడు. ఎందుకు? అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటాయో అని ఉంటుందా? అంతే. అక్కడ సంతోషం ఉండదా? నెమ్మది కలిగిన ప్రదేశంలోకి నువ్వు వెళ్ళాలి అని అంటే భూమి మీద నువ్వు తండ్రి అయినటువంటి దేవుణ్ణి సంతోషపరిచేవాడుగా ఉండాలి. సంతోషపరిచేవాడుగా ఉండాలంటే శరీర సంబంధులు ఆయన ఏం చేయలేరు. నువ్వు శరీరంలో ఉన్నా నువ్వు శరీర సంబంధి కాదు అనుకోవాలి. శరీరంలో మనం నివసిస్తున్నాం, మనం శరీర సంబంధులము కాదు. మనం ఎవరమంటే ఆత్మ సంబంధులము. ఏమండి ఈరోజు కానీ ఆత్మీయుల మధ్య ఇలా జరుపుకోవడానికి ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మ నాలో ఉంది కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తే తండ్రి దేవుడు నా పట్ల సంతోషాన్ని కలిగి ఉంటాడు. అంత మాత్రమే కాదు, దైవ కార్యక్రమాలలో ఏ అడుగు వేయకుండా ఉండలేదు చెప్పండి నా కుటుంబం. దైవ కార్యక్రమం అంటే దేవదూతలు కూడా సంతోషపడుతున్నారా? అందుకనే మన శరీర స్వభావం మార్చబడాలి, ఆత్మ సంబంధులుగా మనం మారాలి. అలా మనం మారాలి, అనేకులను మార్చి మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం అన్న చెయ్యి. చూడండి ఎంత కార్యక్రమాన్ని మనం ఎంత చక్కగా చేయొచ్చు. దేవుని యొక్క కార్యక్రమం అనేక వనరులను ఉపయోగించుకో, దేవుని పక్షాన్ని నిలబడి ఆయన పక్షాన పనిచేసినామని దేవుడు నీ పట్ల నా పట్ల సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. ఒకసారి దశలోనికి రాసిన, చివరిగా మనం చదువుకొని ముగించేద్దాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. దశలోనికి మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మేము మీకిచ్చిన ఆజ్ఞను, యేసుక్రీస్తు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞ, నన్ను అయిపోద్ది చప్పట్లు కొట్టపాకు, మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు.
కాగా అదిగో మీరు ఎలాగూ నడుచుకొని ఏం చేయాలంట? మళ్ళా చదవండి. మన పాయింట్ ఏంటి? అదేనా? సంతోషమా సంతాపమా? ఇప్పుడు ఇదే విషయాన్ని పౌలు గారు దశలోనిక సంఘానికి రాదు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసుక్రీస్తునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులొకటే ఆయనకు కావాలి. ఇలా నడుచుకొని దేవుణ్ణి సంతోష పెట్టాలి అనేటటువంటి ఆ విషయాన్ని కూడా పౌలు గారు దశలోనిక సంఘానికి రాస్తూ హెచ్చరిక చేస్తున్నాడు. ఆ మధ్య ఆన్లైన్లో 3 రోజులు హెచ్చరిక చేశాను. చాలామందికి నచ్చలా. ఏంది ఈయన వాక్యం చెప్పమంటే ఇష్టప్రకారం తిట్టేస్తున్నాడు అని అనుకొని ఇబ్బంది ఏం లేదు. హెచ్చరిక చేయడం నా పని. దాన్ని నువ్వు ఎలా తీసుకున్నా కూడా నాకేమి అభ్యంతరం ఏం లేదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఏ విధం చేతనైనా కూడా నువ్వు దేవుని సంతోషపడుతుంది. దేవుడు ఎందుకు నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే ఆయన సంతోషపడతాడా? మీరు ఎలాగూ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునే ప్రకారం మీరు నడుచుకుంటున్నారే, దాన్ని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు అన్న ఈ ఆజ్ఞను మనం పొందినటువంటి వాళ్ళమని. కాబట్టి భౌతిక సంబంధమైన జన్మ ప్రకారం దేవుని సంతోషపరచాలి. ఒకప్పుడు అది చేయలేదు ఎవరు. మనం కూడా భౌతిక సంబంధమైన జన్మ పట్ల కూడా ఎన్నో కార్యక్రమాలు చేసేసుకున్నాం, దేవుని సంతోషపడి. కానీ ఇప్పుడు తిరిగి జన్మించామే. ఇప్పుడు ఆ విషయంలో ఈ విషయంలో రెండింటి విషయంలో ఇప్పుడు మనం ఎంతగా కష్టపడితే దేవుని సంతోషపెడతాం ఆలోచన చేయండి. మీకు తెలుసు కదా, మోషే గారి జీవితంలో 40 ఏళ్ళు ఎక్కడ గడిచిపోయిందండి? అంతఃపురంలో, ఐగుప్తు అంతఃపురంలో. విలాసాలకు కొదువు లేదు, సౌకర్యవంతమైనటువంటి భవనాలు ఉన్నాయా? మిగతా 40 సంవత్సరాలు అరణ్యంలో. అంటే టోటల్గా ఎన్ని అపహరించుకుపోయినాయి ఆయన జీవితంలో? 80 సంవత్సరాలు. ఇక ఆ 80 సంవత్సరాల నుంచి ఇంకా చూశారు మిగిలినటువంటి 120 సంవత్సరాలు, అంటే మిగిలినటువంటి ఆ 40 సంవత్సరాలు ఉందే, ఈ 80 సంవత్సరాల్లో మిగిలినటువంటి పని ఆ మిగిలిన 40 సంవత్సరాలు పూర్తి చేశాడు. తెలుసా మీకు? ఫైల్ ఎంత ఎత్తు పేరుకోపోవడం కాదు, నువ్వు సెలవులు పెడితే ఫైల్ పేరుకోపోతాయి. 80 సంవత్సరాల్లో చేయనటువంటి, అంటే పెండింగ్ పడిపోయినటువంటి పని అంతా మోషే గారు మిగిలినటువంటి ఆ చివరి 40 సంవత్సరాలు ఏం చేశాడు తెలుసా? రెట్టింపు పని చేశాడు. అక్కడ 40-80 సంవత్సరాల్లో చేయదగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవుడు, ఇక వయసు ఏమైపోతుందండి. అందుకని ఆయన 120 సంవత్సరం మరణించక ముందు దేవుడు ఆయన గురించి రాస్తాడు, సత్తువ తగ్గలేదు, దృష్టి మాంద్యము కలగలేదు అంటాడు. చూసారా? ఎంతగా దేవుడు ప్రేమించాడా? సంతోషపడ్డాడా? సంతోషపడతాడు. ప్రేమ నీ గురించి నా గురించి సంతోషం ఎక్కడుందో చెప్పండి. భౌతికంగా జన్మించిన పట్ల సంతోషం లేదు, ఆత్మ సంబంధంగా తిరిగి జన్మించిన దాని పట్ల సంతోషం లేదు. ఎవరు సంతోషపడుతున్నారు మన పట్ల ఎవరు? ప్రజలందరూ సంతోషపడుతున్నారా? ప్రజలందరూ బాధపడి వీడు ఎప్పుడెప్పుడు వస్తాడా అన్న వాళ్ళు కూడా ఉంటారా? మనకి ఉంటారు. ఓ చిన్న మాట అనకూడదు అంతే. కాబట్టి లోకంలో నేనేం చెప్తున్నానంటే, నువ్వు లోకంలో ఎవరిని సంతోషపెట్టకు, నెవర్ మైండ్. బట్ ఎవరిని ఖచ్చితంగా సంతోషపెట్టాలి? దేవుణ్ణి సంతోషపెట్టడంలో ఏమాత్రం నువ్వు వెలుసుబాటు చూపించావా, ఒకటే ఒక మాట, పోతావు. అంతేనా? ఎక్కడికి పోతావు? ఇప్పుడేమో ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాము, ఆ తర్వాత రోజులు గడుస్తాయి, వయసు పెరిగిపోతుంది, ఆ తర్వాత మనకి మరణం వచ్చి కౌగిలించుకుంటుంది. ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్యన. అక్కడ ఏముంటుంది? సంతోషమా? అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటుంది. కాబట్టి దాన్ని నువ్వు తప్పించుకోవాలంటే భూమి మీద వేరే మార్గం లేదండి. నేను చెప్తాను, వేరే ఆప్షనే లేదు. ఉన్న ఆప్షనల్లా దేవుని కొరకు బ్రతకడమే. ఆయన కార్యక్రమాల్లో నీ ప్రజెన్స్ లేకపోతే, నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, పని జరుగుతుంది, నువ్వు ఉన్నా జరుగుతుంది, నువ్వు లేకపోయినా జరుగుతుంది. ఇప్పుడు ఏది బెస్ట్ అంటావు? నువ్వు ఉండి జరిగించడమే కదా బెస్ట్. నువ్వు లేకున్నా కూడా జరుగుతుంది. నువ్వు వచ్చినా క్లాస్ జరుగుతుంది, నువ్వు రాకపోయినా క్లాస్ జరుగుతుంది. కాబట్టి ఈ రెండిట్లో బెస్ట్ ఏది? నువ్వు వచ్చి కూర్చొని వింటే అది బెస్ట్. నువ్వు రాకపోయినా జరుగుతుందా? నేను రాకపోతే ఎట్లా జరుగుతలేదు చూద్దామని అంటావా? నువ్వు రాకపోయినా, ఎందుకంటే దేవుని కార్యక్రమం, దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి దేవుని యొక్క కాపుదల, భద్రత, ఈరోజు ఆత్మీయ జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి సోదరుల కుటుంబానికి దేవుడు మెండుగా ఆయన దగ్గర నుంచి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, ఇంకా